ప్రొ ప్రొఫెషనల్ లైఫ్‌లో 'ప్రభాస్' గారు కెరియర్ అయితే పీక్ స్టేజ్‌లో ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయన మూవీస్ హాలీవుడ్ రేంజ్‌లో లైక్ అదర్ కంట్రీస్‌లో కూడా సూపర్ అంటే సూపర్‌గా ఆడుతున్నాయి. ఇంకా మన ఇండియాలో చెప్పాలంటే ఇంగా ఆయన 1000 క్రోర్స్, 2000 క్రోర్స్ కూడా ఆయన కొట్టేస్తున్నారు. అయితే పర్సనల్ లైఫ్‌కొస్తే ఈ పెద్ద క్వెషన్ ఏంటంటే 'ప్రభాస్' గారి పెళ్ళెప్పుడు? సో ఇదే క్వెషన్ ఎక్కడికెళ్ళినా ఇదే క్వెషన్ అడుగుతారు. 'ప్రభాస్' గారు మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా? చేసుకుంటారండి డెఫినెట్గా. బహుశా ఆయనకి ఏంటంటే ఇంట్రెస్ట్ లేదేమో అంటే ఈ లైఫ్ స్టైల్ పైన, మ్యారేజ్ లైఫ్ స్టైల్ పైన. అంటే కంప్లీట్గా ఏంటంటే ఆయనకి ఫ్రీడమ్ పోతుందని, లేదంటే ఆయన ఏ కారణం చేత ఆయన అలా ఉండిపోయారు అనేది. ఇప్పుడు మనం చూస్తే సల్మాన్ ఖాన్ గారు కూడా చేసుకోలేదన్నమాట. బట్ ఏంటంటే చేసుకోవాలనేది ఒక సాంప్రదాయం. సో దానికి ఆయన బహుశా ఆయన మెయింటైన్ చేయలేను అనుకుని ఆయన ఏమైనా చేసుకోపోవట్లేదో మరి దేనికి రీజన్ అనేది పర్ఫెక్ట్గా ఎవరికి తెలియదు, ఫ్యాన్స్కి కూడా తెలియదు. సో మొన్న అయితే ఆవిడ ఆయన పెద్దమ్మ గారు శ్యామలాదేవి గారు క్లారిటీ అయితే ఇచ్చారనమాట, ప్రభాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందని చెప్పి. అంటే ఇది మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు ఇంద్రకీలాద్రి గుడి అక్కడ ఆ టెంపుల్లో ఎక్కడికి వెళ్ళినా మీడియా అనేది వదలదు. సో అంటే ఆమె స్టేట్మెంట్ ఏమిచ్చారంటే త్వరలోనే ఒక న్యూస్ చెప్పబోతున్నాం, గుడ్ న్యూస్, ప్రభాస్ గారి మ్యారేజ్ గురించి అనబోతున్నాం అని చెప్పారు. అంటే ఆమె చెప్పింది మనం ట్రస్ట్ చేయొచ్చా? లైక్ అంటే డెఫినెట్లీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తా అడుగుతారంట. ఆ ఇంట్లో ఒక వంట మనిషి ఉంటారు కదా, ఆవిడ కూడా చెప్పారనమాట, ఆయన మీరు పెళ్లి చేసుకోరా బాబు అంటే, ఇప్పుడు మీరు వంట చేసుకుంటా మీ పని మీరు చేసుకుంటా హ్యాపీగా ఉన్నారు కదా, ఇష్టం లేదా మీకు చేసుకోవడం అని చెప్పి సెటైర్లు కూడా వేస్తారంట ఆయన. అంటే ఏంటంటే బహుశా ఆయనకి ఇంట్రెస్ట్ లేదేమో, ఆయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్లో వాళ్ళు ఎంత బలవంత చేసినా కూడా ఏదో సొసైటీ కోసం చేసుకోవాలరా అన్నట్టు చేసుకుని ఆయనకు ఆ ఉచ్చులో ఇరుక్కోవడం ఇష్టం లేదేమో బహుశా. ఉంటే కనుక, ఎందుకంటే ఆయన ప్రేమించిన వాళ్ళు అంటూ ఉండరు, డార్లింగ్కి ఎంత క్రేజ్ ఉంది తెలుసు అమ్మాయిల్లో. సో మరి ఆయనకి అమ్మాయిలు అయితే దొరకరని ఏం లేదు, వాళ్ళ క్యాస్ట్లో కూడా భయంకరంగా ఉంటారు రిచ్ పీపుల్. అంటే రూమర్స్ వస్తూనే ఉన్నాయి, అనుష్క గారని, కృతి సనన్ గారు. లేదండి, అంటే అనుష్క గారితో వచ్చేసరికి పేరు బాగుంది వాళ్ళిద్దరిది. సో ఆటోమేటిక్గా ఫ్యాన్స్లో హోప్ ఉంటుంది, మీరు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. ఒక టైంలో రామ్ చరణ్ గారికి, కాజల్ గారికి అదే ఆ పేరు బాగుంది, పెళ్లి చేసుకుంటారనంట ఇది వచ్చింది. అదే టైంలో మరి కృష్ణంరాజు గారు ఉన్నప్పుడు కూడా మరి అనుష్క గారితో పెళ్ళి అని చెప్పి రూమర్స్ వచ్చాయన్నమాట. కృష్ణంరాజు గారికి ఏంటంటే కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. సో మన అమ్మాయినే చేసుకోవాలి ప్రభాస్ అనే ఆయనకు ఒక ఇది ఉంటుంది, సినిమా హీరోయిన్లు కాకుండా. యాక్చువల్లీ ఇంత పీక్ స్టేజ్లో ఉన్నా కూడా, ఇంత సెలబ్రిటీ హోదా వచ్చినా కూడా ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ అనేది అంటే అతనికి ఉండకపోవచ్చు. కృష్ణంరాజు గారు వెనకటి మనిషి కాబట్టి ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా వాళ్ళ పద్ధతులు, అంటే ఎవరికి వాళ్ళ క్యాస్ట్ పద్ధతులు ఉంటాయండి. అది హీరో అయినా పొలిటీషియన్ అయినా ఏంటంటే కొద్దిగా ఉంటుంది మనసులో, మన వాళ్ళ నుంచి చేసుకుంటే కొంచెం అభివృద్ధి అవుతుంది మన వర్గం, మన కులం అనేది. సో అది హీరో గారికి ఉండకపోవచ్చు. ఆయన ఎందుకంటే ఆయన గురించి నేను విన్నది ఏంటంటే, ఒక మట్టి మనిషి, బాగా దుమ్ము, ఫుల్ గలీజ్గా ఉండే మనిషి కూడా అభిమాని అని ఇంటికి వస్తే భోజనం పెట్టి భుజం మీద చేసి ఫోటో ఇచ్చి పంపిస్తారు. అంత ఆప్యాయంగా అంత మనిషి మరి క్యాస్ట్ ఫీలింగ్ ఖచ్చితంగా ఉండదండి ఆయన. సో ఏంటంటే ఎంతసేపు ఆయన ఏదో హై హోదాలో ఉండాలని ఉండరు ఆయన. అసలు ఆయన లైట్ అండి, అంటే ఆయన దేని గురించి ఎక్కువ సీరియస్ గా తీసుకోరు. లైట్, అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండడం, ఆ వాతావరణం ఆయనతో ఉంటే, అంటే ప్రభాస్ గారితో ఉంటే కొద్దిగా ఇంకా ఉండాలనిపిస్తుంది తప్ప ఏంట్రా ఇట్లా ఉన్నాడనే ఆ మెంటాలిటీలో ఉండడు. ఎందుకంటే ఆయన చాలా సాఫ్ట్ నేచర్. సినిమాల పరంగా కొంచెం సీరియస్గా వర్క్ చేస్తారు కానీ ప్రొఫెషనల్గా బయట ఫ్రెండ్షిప్స్ చాలా సర్కిల్ ఉంది ఆయనకి. చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి, అందరూ ప్రొడ్యూసర్స్లో కానీ వాళ్ళ బ్రదర్స్. హెల్పింగ్ నేచర్ కూడా చాలా వరకు ఉంది ఆయన. ఏ మన తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం ఎవరు కూడా నెగిటివ్ చేయాలని కూడా అనుకోరండి. ఎక్కడో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ట్రాల్స్ చేస్తారు కానీ మన పర్సనల్ లైఫ్, అది ప్రొఫెషనల్ లైఫ్ అండి. ఎందుకంటే బయట ఆయన మీద ఎవరు పలానా మాట అంటాం అనేది అక్కడ చూసింది లేదు. ఎందుకంటే ఆయన అసలు చాలా లో ప్రొఫైల్ ఉంటారు, ఎక్కువ మీడియా కూడా ఎక్కువ ముందుకు వచ్చి ఎక్స్పోజ్ అవ్వరు. ఆయన పని అయింది ఏదో చేసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఏంటంటే ఆయన పెళ్ళి అనేది ఆటోమేటిక్గా మన కృతి శెట్టి గారు ఆదిపురి సినిమా అప్పుడు పేరు బాగుంది అని చెప్పి, సో వాళ్ళు ఎంతో సస్పెన్స్ నడిచింది. ఏదో షోలో కూడా రామ్ చరణ్ గారు కూడా అన్నారు అనమాట, త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. ఇప్పుడు అన్స్టాపుల్ షోకి వచ్చినప్పుడు కూడా అన్నారు. మరి అది అయితే ఏంటి అంటే ఇప్పుడు ఇంతమంది మాట్లాడినప్పుడు, ఇన్ని రూమర్స్ వచ్చినప్పుడు, ఆ రూమర్స్లో ఎంతో కొంత ఒక 5% అంటే బహుశా ప్రభాస్ గారు ఎవరితో లవ్లో ఉన్నారేమో బయటికి చెప్పకుండా. ఎలా అయితే వరుణ్ తేజ్ గారు, లావణ్య త్రిపాఠి ఒక సడన్ సర్ప్రైజ్ ఇచ్చారో,
ఇప్పుడు ప్రభాస్ గారు కృతి శెట్టితో లవ్లో ఉన్నారా, అది నిజంగా అవుతుందా, లేదా ఇంకేదైనా వేరే హీరోయిన్తో ఉన్నారా, లేదా పర్సనల్గా బయట ఎవరన్నా ఉన్నారా అనేది ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో, రామ్ చరణ్ లాంటి వాళ్ళు, ఆయన పక్కన విక్కీ అని ఒక ఆయన ఉంటారు యూవీ ప్రొడక్షన్స్లో, వాళ్ళంతా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అనమాట ఆయన ఎలాంటి పొజిషన్లో ఉన్నారనేది. సో వాళ్ళు ఎక్కడ పబ్లిక్గా చెప్పరు కాబట్టి వాళ్ళ సీక్రెట్స్ వాళ్ళలోనే ఉంటాయి. సో మరి ఈవిడ క్లారిటీ ఇచ్చారంటే మరి ఇంట్లో సన్నాహాలు అయితే జరుగుతున్నట్టే కదా. జరుగుతానంటే ఇప్పుడు మేబీ ఈ ఒక మీడియా సమావేశంలో అంత పెద్ద ఆవిడ ఒక మాట ఇచ్చిందంటే ఎంతో కొంత నిజం ఉండాలి దాంట్లో, ఖచ్చితంగా తీరు. అంటే ఇప్పుడు కూడా ఆయనకి ఆల్రెడీ దగ్గర 45 వచ్చేస్తున్నాయి. ఇంకొక 5 ఏళ్ళు అయితే మళ్ళీ ఇంకో సినిమా 2 సినిమాలు కమిటెడ్ అంటే మళ్ళీ 50కి వెళ్ళిపోతాడు అనమాట. సో మరి ఈ లోపే బెటర్ చేసేసుకుంటే అట్లీస్ట్ ఒక సినిమాలకి రిటైర్మెంట్ రావాలంటే ఇంకొక 20 ఏళ్ళు చేయగలుగుతారేమో. మరి ఆ లోపల జనాలకి కాస్త పేరుతో ఆయన ఇప్పుడు అందరు హీరోలు వైఫులతో తిరుగుతుంటే ఈయన సల్మాన్ ఖాన్ గారు బాడీ వేసుకుని తిరుగుతుంటే ఫ్యాన్స్ కొంచెం అన్న మీకు బాడీలో అయితే ఉన్నాయన్న కానీ మీ పక్కన జంట ఉంటే బాగుంటారు అని కోరుకుంటారు. ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు ప్రభాస్ అన్న మ్యారేజ్ కోసం. అయితే మరి చూద్దామండి, ఒకవేళ చెప్పిన న్యూస్ నిజమవుతుందేమో అని మనం కూడా ఆ గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేద్దాం.